అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నూనె గింజల పంటలైన వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు, ఆముదంలో కలుపు నివారణ పద్ధతులు, కొత్తగా పండ్ల తోటలు నాటుకునే రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కలుపు పంటల దిగుబడులను తగ్గించటంలో ప్రత్యక్ష, పరోక్ష పాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా ఆరుతడి పంటల్లో వర్షాకాలంలో ఈ కలుపు సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. నూనె గింజల పంటలైన వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం పంటలను కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఈ పంటలపై ఎలాంటి చెడు ప్రభావం లేకుండా కేవలం కలుపును మాత్రం నశింపచేసే మందులు ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చాయి. అయితే కలుపు మందులను సమగ్ర పద్ధతుల్లో భాగంగా వాడుకోవాలి. వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం పంటల్లో కలుపు మందుల గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి ఇవాల్టి అన్నదాతలో తెలుసుకుందాం. నూనె గింజల్లో మనకు ముఖ్యంగా సాగు చేసేవి వేరుశెనగ, పొద్దుతిరుగుడు, ఆముదం. ఈ మూడు కూడా ముఖ్యమైన పంటలు. ముఖ్యంగా ముందుగా మనకు అతి ముఖ్యమైన పంట మనకి వేరుశెనగ. ఈ వేరుశెనగలో మనకి కలుపు మూలాన జరిగే నష్టం మిగతా పంటల కన్నా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ వేరుశెనగ కాయలు భూమిలో తయారవుతాయి. ఈ కలుపు ప్రత్యేకించి తుంగలాంటి ఈ కలుపు ఉండటం వలన ఈ వేరుశెనగ ఊడలు భూమిలో దిక్కకుండా ఆపడమే కాకుండా ఈ కాయ ఊరటానికి కూడా మనకి ఇబ్బంది పడుతుంది. అట్లాగే వేరుశెనగను హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా కలుపు ఎక్కువగా ఉంటే సరిగ్గా కాయ నేలలో ఉండిపోతుంది. అంటే మిగతా పంటలతో పోలిస్తే ఈ వేరుశెనగ పైరులో కలుపు చేసే నష్టం. ఇంకొకటి ఏంటంటే వేరుశెనగలో వచ్చేటువంటి ఈ పీనట్ బడ్ నెక్రోసిస్ అనేది ఒక వైరస్ తెగులుకి ప్రత్యేకించి వయ్యారి బామ రకరకాలైన కలుపు మొక్కల ఆశ్రయం ఇచ్చి రైతుకు అదనంగా ఈ ప్లాంట్ సస్యరక్షణ పైన ఖర్చును పెంచడానికి కూడా అవుతుంది అనమాట. ఇది మనకి ఈ వేరుశెనగలో ముఖ్యమైనటువంటి కలుపు సమస్య. రకాన్ని బట్టి 40 నుంచి 50 రోజుల వరకు కూడా కలుపు లేకుండా మన కీలక సమయంగా చూసుకోవాలి. రెండవది ఏంటంటే ఎక్కువగా వచ్చేటువంటి కలుపు చూసుకుంటే ఈ గడ్డి జాతి మొక్కలు అన్నిటిలోనూ మామూలుగా వచ్చాయి. ఇక్కడ కూడా ఈ తుంగ జాతి మొక్కలు కూడా ఎక్కువగా వచ్చి ఈ వేరుశెనగ కాయ ఊడలు దిగటానికి ప్లస్ ఊరకుండా ఉండటానికి, కాయ ఊరకుండా ఉండడానికి కూడా ఇబ్బంది పెడుతుంది. పెడల్పాటాకు మొక్కలు, గరిటికమ్మ కానివ్వండి, ఇవన్నీ కూడా వయ్యారి బామ వైరస్ తెగుళ్ళకి ఆశ్రయించి వైరస్ ఇటుంటాటికి మనకి సస్యరక్షణ పైన ఖర్చు పెంచుతుంది అనమాట. ఇక్కడ వేరుశెనగలో చూసుకుంటే మనం 2 దశల్లో మాత్రమే కలుపు నిర్మూలన చేసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే వేరుశెనగ విత్తిన వెంటనే 24 నుంచి 48 గంటలలోపు మనకి అన్ని పైర్లో సిఫార్సు చేసినటువంటి పెండిమిథిలిన్ అనేది 1 లీటర్ వాడుకోవచ్చు. అట్లాగే పెండిమిథిలిన్ 38.7 అనేది స్టాంప్ ఎక్స్ట్రా 700 ml. అట్లాగే ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు ఎకరానికి 100 ml చొప్పున కూడా వాడుకోవచ్చు. ఇంకొక మందు ఏంటంటే మనకి బ్యూటాక్లోర్ కూడా ఇక్కడ మనకి వాడుకోవచ్చు అనమాట, 1.2 లీటర్ చొప్పున. ఇవన్నీ కూడా మనం వేరుశెనగ విత్తిన వెంటనే చేసుకోవాల్సిన మందు. తర్వాత ఏదైనా కారణం చేత విత్తిన వెంటనే మనం కలుపు నిర్మూలన చేయకపోయినా
లేకపోతే మళ్ళీ దశలో వర్షాలు ఎక్కువగా పడి కలుపు ఎక్కువగా వచ్చినా 20-25 రోజులు అప్పుడు కనుక మనకి ఈ అన్ని రకరకాలైనటువంటి కలుపు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఒకటి ఇమిజతాఫిర్ అనే మందు మనం పిచికారీ చేసుకుంటే వేరుశనగలో వచ్చేటువంటి గడ్డి జాతి మొక్కలు వెడల్పాటకు తుంగ కొంతవరకు కూడా కంట్రోల్ అవుతాయి. ఇది ఎకరానికి 250 మిల్లీలీటర్ల నుంచి 300 వరకు కూడా పిచికారీ చేసుకోవచ్చు. అట్టా ఇంకొక కొత్త మందు ఏంటంటే వేరుశనగలో వచ్చింది ఇమిజతాఫిర్ ప్లస్ క్వైజలాఫాప్ ఎథైల్. ఇది టార్నడో అనేటువంటి పేరుతో మార్కెట్లో ఉంది. ఇదైతే ఎకరానికి 175 ml చొప్పున కనుక పిచికారీ చేసుకుంటే వేరుశనగకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వేరుశనగలో వచ్చేటువంటి అన్ని రకాల కలుపు మొక్కల్ని కూడా నిర్మూలిస్తుంది. అయితే వేరుశనగలో కేవలం రసాయనాలు వాడటం కాకుండా మనకు 25-30 రోజులప్పుడు పూతకు ముందు కనుక అంతర్కృషి చేసుకుంటే మనకి చాలా మంచిది కలుపు మందులు వాడటం కన్నా. కారణం ఏంటంటే మనం ఈ వేరుశనగ కాయలు ఊరటానికి జిప్సం అనేది వేసుకుంటాం కాబట్టి అంతర్కృషి చేసుకుని జిప్సం కనుక ఎకరానికి 200 కిలోలు కనుక వేసుకోగలిగితే అటు కలుపు నిర్మూలన జరుగుతుంది, ఇటు సమగ్ర కలుపు యాజమాన్యం పాటించినట్టు ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రీ ఎమర్జెన్సీగా మందు వాడుకొని మనకు తర్వాత అంతర్కృషి చేసుకోవటం, తర్వాత జిప్సం వేసుకుంటే మనకి మంచి దిగుబడి కలుపుకుంటాం. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇమిజతాఫిర్ మందు కానీ లేకపోతే టార్నడో మందులు కానీ ఇటువంటి వాడుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఆముదం పైరు కూడా మనకి వేరే ఒకటి ముఖ్యమైనది. ఆముదం మనకి పొద్దుతిరుగుడు. ఈ 2 పైర్లు కూడా విత్తిన వెంటనే పర్టికులర్గా పొద్దుతిరుగుడులో మనం పెండిమిథిలిన్ బిటాక్లోర్ కాకుండా ఇప్పుడు ఫ్లూరోక్లోరిడోన్ అని ఒక మందు మనకి వచ్చింది. ఈ మందు ఎకరానికి 1.2 లీటర్ల మందు. ఇది మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఇది ప్రత్యేకించి పొద్దుతిరుగుడికి మందు కోసం సిఫార్సు చేసినటువంటి మందు. ఈ మందు యొక్క స్పెషాలిటీ ఏంటంటే విత్తిన వెంటనే మనం 24 నుంచి 48 గంటల్లో కనుక చేసుకోగలిగితే దాదాపు అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా నిర్మూలించుకోవచ్చు. అయితే ఈ పొద్దుతిరుగుడు అలాగే ఆముదం పైరులోనూ మనకి 20 నుంచి 25 రోజులప్పుడు అవకాశం ఉన్నంత వరకు అంతర్కృషి చేసుకోవటం మంచిది. అంతర్కృషి కుదరనప్పుడు కేవలం ఈ 2 పైరుల్లో గడ్డి జాతి మొక్కలకు మాత్రమే మంచి మందులు ఉన్నాయి. వెడల్పాటు మొక్కలు తుంగ జాతి మొక్కలను నిర్మూలించడానికి మందులు లేవు. గడ్డి జాతి మొక్కలకు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అంతర్కృషి కుదరనప్పుడు మాత్రం ఈ క్వైజలాఫాప్ ఎథైల్ అనేది మార్కెట్లో టర్గా సూపర్ అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 400 మిల్లీలీటర్లు కనుక పిచికారీ చేసుకోవటం, లేకపోతే ప్రపా క్వైజాఫాప్ అనే మందు ఉంది. ఎకరానికి 250 మిల్లీలీటర్లు 200 లీటర్లు కలుపుకుని పిచికారీ చేసుకుంటే మనకి అంతర్కృషి కుదరనప్పుడు లేకపోతే అంతర్కృషి చేసినప్పుడు కూడా వరుసలో మొక్కలకి మధ్యలో ఉన్నటువంటి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించడానికి ఈ మందులు పిచికారీ చేసుకోవచ్చు. అయితే రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఆముదంలో కానీ పొద్దుతిరుగుడులో కానీ అట్టాగే నువ్వుల పైరులో కానీ కూడా వీటిలోనూ కూడా తుంగను కానీ వెడల్పాటాకు మొక్కలను కానీ నిర్మూలించడానికి పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేవు అనేది గమనించవలసింది కోరుతున్నాను. రైతుకు దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నిచ్చేవి పండ్ల తోటలు. కాబట్టి నేల అనుకూలతను, నీటి నాణ్యతను దృష్టిలో ఉంచుకొని సరైన పండ్ల రకాన్ని ఎంచుకోవడంతో పాటు నాణ్యమైన అంటు మొక్కల ఎంపిక అనేది కీలకం. పొరపాటున తప్పటడుగు వేస్తే తరువాతి కాలంలో దాని ప్రభావం రైతుపైనే తీవ్రంగా పడుతుంది. అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి, శ్రమ, విలువైన కాలాన్ని నష్టపోవాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో మామిడి, జామ వంటి పండ్ల తోటల సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చింది అధిక సాంద్ర విధానం. సాధారణ సంప్రదాయ పద్ధతుల్లో చెట్టు పెద్దవిగా పెరిగి యాజమాన్య పనులకు కష్టతరంగా మారి చీడపీడలు పెరిగి దిగుబడులు తగ్గడంతో రైతులు అధిక సాంద్ర పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ విధానంలో చెట్లు ఎక్కువ ఎత్తు పెరగకుండా గొడుగు ఆకృతిలో మలచడంతో పాటు ప్రతి సంవత్సరం కొమ్మ కత్తిరింపులు చేపట్టడం ముఖ్యం. కొత్తగా పండ్ల తోటలు నాటుకునే రైతులు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలో తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. చాలామంది రైతులు తోటలు నాటడం కానీ అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా తోటలు ప్రారంభించేటప్పుడు 3 అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి వచ్చేసి నేల స్వభావము, రెండోది వచ్చేసి వాటర్ క్వాలిటీ, ఇంకొకటి వచ్చేసి మొక్క ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫస్ట్ మనము సాయిల్ టెస్ట్ అనేది చేసుకోవడం చాలా ఉత్తమం.
అయితే ఒక ఎకరానికి కనీసం 4-5 శాంపుల్స్ ర్యాండమ్గా డిఫరెంట్ లొకేషన్స్లో ఈ సాయిల్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకొని ఏదైనా సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి ఇవ్వాల్సి ఉంటుంది. రిజల్ట్ని బట్టి మనము మొక్కలు అనేది సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. సాయిల్ టెస్ట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది చౌడు ఉన్నదా లేదా, అంటే pH ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఐడియల్గా ఉందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మన నేలలో చౌడు శాతం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ చౌడు శాతం ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా ఎలాంటి క్రాప్స్ సాగు చేసుకోవాలనేది కూడా మనం చూడాలి. ఏ పంటకైనా కూడా 6.5 నుంచి 7.5 వరకు pH అనేది చాలా ముఖ్యం. అయితే 8.5 వరకు మనకి pH చూసినట్లయితే, లవణ శాతం చూసినట్లయితే అక్కడ కొన్ని మొక్కలు అనేది గ్రో చేసుకోవచ్చు. సో 8-8.5 వరకు కూడా అంజూర అనేది పండించుకోవచ్చు. డేట్ పామ్ అయితే 10 pH వరకు కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. నేల లోతు కూడా చాలా ముఖ్యమైనది. కనీసం ఒక 1 మీటర్ వరకు రాయి లేకుండా ఉన్నట్లయితే ఎటువంటి ఫ్రూట్ క్రాప్స్ అయినా కూడా మనము సాగు చేసుకోవచ్చు. అయితే రాతి శాతం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, వేరు తక్కువగా ఉన్న ఫల మొక్కలు మాత్రమే మనం దీన్ని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఫాల్సా కానీ అంజూర మొక్కలు ఇవైతే మనకి కేవలం పొద మొక్కల్లాగా పెంచుకోవచ్చు. కాబట్టి వేరు వ్యవస్థ కిందికి పోకుండా ఉన్న ఫల మొక్కలు మాత్రమే దీంట్లో సాగు చేసుకోవాలి. నీరు క్వాలిటీలో ముఖ్యంగా చూడవలసిన అంశాలు, దీంట్లో కూడా pH అనేది చూడాలి. అందులో అంతేకాకుండా సోడియం బైకార్బోనేట్ లెవెల్ అనేది కూడా చూడాలి. నీరు స్వభావంలో ఈ pH శాతం వచ్చేసి మనకి 5.5 to 6.5, అంటే లైట్గా ఎసిడిక్ శాతం ఉన్న వాటర్ అయితే చాలా ఐడియల్గా మనం వాడుకోవచ్చు. అయితే దీనికంటే ఎక్కువగా pH ఉన్నట్లయితే దీంట్లో మనము లవణ శాతం ఎక్కువ ఉందని మనం చెప్పొచ్చు. అయితే ఈసీ చూసినట్లయితే 0.75 వరకు డెసిసీమెన్స్ ఐడియల్గా మనం వాడుకోవచ్చు. సో దీనికంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఈ లవణ శాతం తట్టుకునే మొక్కలు ఏదైతే ఉన్నాయో, దానిమ్మ కానీ అంజూర కానీ, సో ఇలాంటి మొక్కలు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే మొక్కలు నాటాలనుకుంటున్నామో ఆ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్టిఫైడ్ నర్సరీలో మాత్రమే ఈ జెన్యూన్ ప్లాంట్ మెటీరియల్ ఏదైతే ఉందో అవి దొరికే అవకాశం ఉంటుంది. లేకపోతే మీ దగ్గరలో ఉన్న అక్రిడేషన్, అంటే నర్సరీ రిజిస్ట్రేషన్ అయిన నర్సరీలను మాత్రమే మీరు సంప్రదించాలి. ఉదాహరణకి FRS సంగారెడ్డిలు కానీ, లేకపోతే అఖిల భారత ఉద్యాన పరిశోధన స్థానం బెంగళూరులో కానీ, లక్నోలో కానీ ఇలాంటి పరిశోధన స్థానాలు ఉన్నాయి. సో వారి దగ్గర నుంచి సర్టిఫైడ్ మెటీరియల్ తీసుకురావచ్చు. ఈ 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత తోటని ప్రారంభించే ముందు మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ముఖ్యంగా బాగా దున్నుకోవాలి. సో దాంట్లో ఉన్న రాళ్ళు కానీ చెత్త చెదారం అంతా తీసివేసి చదును చేసుకోవాలి. అయితే ఈ స్లోప్ అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వర్షాకాలంలో బాగా వర్షం వచ్చినప్పుడు సో నిలబడకుండా 4 నుంచి 7% ఇచ్చేటట్టుగా మనం దున్నుకోవాలి. ల్యాండ్ చుట్టూ కూడా ఫెన్సింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో సోలార్ ఫెన్సింగ్ వచ్చాయి. అడవి పందుల నుంచి కానీ ఇంకా థెఫ్ట్ నుంచి కానీ వాటిని కాపాడుకోవచ్చు. సో లేని పక్షంలో లైవ్ ఫెన్స్ అని జీవ కంచె మొక్కలు అనేవి కూడా దొరుకుతాయి. దీంట్లో ముఖ్యంగా మనకి కరోండా అనే మొక్క సో దగ్గరగా 1/2 మీటర్ దగ్గరలో నాటుకున్నట్లయితే 4 నుంచి 5 సంవత్సరాల్లో అదొక కంచెగా ఏర్పడి అడవి పందుల నుంచి వాటి నుంచి నివారణ అనేది చేసుకోవచ్చు. చుట్టూతో కూడా గాలి నిరోధక చెట్లు అనేది కూడా మనం నాటుకోవాలి. సో అధిక గాలి వచ్చినప్పుడు మనకి ఎండాకాలంలో కానీ, కాయలు పండ్లుగా మారేటప్పుడు కానీ, గాలి ఎక్కువగా వీచినప్పుడు సో కాయ పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. గాలి నిరోధక చెట్లు మనం నాటుకున్నట్లయితే ఈ యొక్క గాలిని ఆపి ఈ యొక్క ఫ్రూట్ డ్రాప్ అనేది మనము, ఫ్లవర్ డ్రాప్ అనేది మనం నివారించుకోవచ్చు. సరుగుడు చెట్లు కానీ, వేప చెట్లు కానీ ఇలాంటివి మనము తోట చివర్లో వేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే తోట ప్రారంభించే ముందు సో ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే, పండ్లు కోసిన తర్వాత రవాణా చేయడానికి ఇంటర్నల్గా రోడ్లు అనేది కూడా మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోడ్లు నిర్మించేటప్పుడు ఈ గాలి నిరోధక చెట్లకి మన పండ్ల మొక్కలకి మధ్యలో 3 మీటర్లు మనం వదిలిపెట్టినట్లయితే ఆ యొక్క వేరు కూడా దానికి కాంపిటీషన్ రాకుండా ఉంటుంది. మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఏ పండ్ల మొక్కలు నాటాలి. ఇప్పుడు మామిడి చూసుకున్నట్లయితే సో మామిడి కేవలం ఒకే రకం వెళ్ళకుండా 4-5 రకాలుగా వెళ్ళినట్లయితే ఈ పాలినైజర్ అంటే ఎక్కువగా కాయ కట్టే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో అలాగే మీ వివిధ పండ్ల మొక్కలు మీరు నాటుకున్నట్లయితే ఒకే నీటి అవసరత ఉన్న మొక్కలన్నిటి కూడా ఒక బ్లాక్ లాగా మనం పెట్టుకొని దగ్గరగా వేసుకున్నట్లయితే డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా మనకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తోట ప్రారంభించేటప్పుడే దానికి డ్రిప్ లైన్ ఫెసిలిటీ అనేది అవసరం ఉంటుంది. అయితే కాలువ పద్ధతిలో మనము
ఇరిగేషన్ ఇవ్వాలనుకున్న రైతులు మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఈ 2 చెట్లకి మధ్యలో మనము ఈ కాలువలు చేసుకున్నట్లయితే 2 చెట్లకు అటువైపు ఇటువైపు మనం నీరు పారించి తగిన సమయంలో వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటన్నిటిని కూడా ప్లాన్ చేసుకుంటూ తోటలు నాటే ముందు ఏ స్పేసింగ్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు హై డెన్సిటీ ప్లాంటింగ్ అధిక సాంద్రతలో మొక్కలు నాటుతున్నాం. 5x5 మీటర్లు మామిడి అయితే, జామ అయితే 2x1 మీటరు. సో అధిక హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటారు. ఈ ప్రకారంలో మనము మొక్కలు నాటుకునేటప్పుడు ఏ మొక్కకి ఎంత వేరు వ్యవస్థ ఉందో అంత సైజు గుంతలు అనేది మనం తవ్వుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఫల మొక్కలైనా కూడా ఎటు చూసినా కూడా అంటే లోతు కానీ వ్యాసం కానీ చూసినట్లయితే 2 ఫీట్ల వరకు మనం గుంతలు చేసుకోవాలి. ఇది ఎండాకాలంలో చేసుకున్నట్లయితే ఉత్తమం. సో లేని పక్షంలో వర్షాకాలంలో కూడా చేసుకుని నాటుకోవచ్చు. ఆ గుంతలోని మట్టి ఏదైతే తీసామో ఆ గుంతనే మళ్ళీ సగం వరకు నింపేసి దాని తర్వాత ఈ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే పశువుల ఎరువు ఉందో అది మనము ఒక్కొక్క గుంతకి ఒక 20 కేజీల వరకు నింపాలి. ఈ వేరు వ్యవస్థ బాగా తొందరగా ఏర్పడాలి అంటే దీనికి ఫాస్ఫరస్ సంబంధించిన ఫర్టిలైజర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి డిఏపి అనేది మనం 500 గ్రాములు ఒక్క గుంతకి మనం వేసుకోవాలి. మామిడి కానీ పనస కానీ ఇట్లాంటి వాటికి సర్టిఫైడ్ నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని ప్రతి ఒక్క గుంతకి మధ్యలో సో గ్రాఫ్టింగ్ చేసిన మొక్క గ్రాఫ్ట్ భాగం ఏదైతే యూనియన్ ఉందో సో దాన్ని ఈ గుంతకి పైగా నాటుకోవాలి. నాటిన వెంటనే దీనికి నీరు అనేది క్వాలిటీ వాటర్ అనేది మనకి ఇవ్వాలి. అయితే డ్రిప్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు స్టార్టింగ్లో ప్రతి మొక్కకి 25 లీటర్ల వరకు ప్రతిరోజు అంటే వర్షం రాని టైంలో నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తోట నాటే ముందు మనము ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ యొక్క సాయిల్లో ఎంత ఆర్గానిక్ మ్యాటర్ ఉంది, ఎంత సేంద్రియ కర్బనం ఉంది, ఎంత సేంద్రియ పదార్థం ఉంది అనేది కూడా మనం టెస్ట్లో కనిపిస్తుంది. ఒకవేళ మీకు చౌడు ఎక్కువగా ఉన్నట్లయితే జీలుగా లాంటి పచ్చి రొట్టె ఎరువులని మీరు తోట నాటక ముందే వేసుకొని ఒక 45 రోజుల తర్వాత వాటిని కలియదున్నినట్లయితే దాంట్లో ఉన్న చౌడు శాతం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. చౌడు ఉన్నా లేకపోయినా కూడా మనకి తోట ప్రారంభించకంటే ముందు ఈ యొక్క పచ్చి రొట్టె ఎరువులు జీలుగా కానీ జనుము కానీ పెసర్లు కానీ మినుములు కానీ సో ఇలాంటివి వేసుకొని పూత సమయంలో కలియదున్నినట్లయితే ఒక సేంద్రియ పదార్థం అనేది సాయిల్కి అందించిన వారం అవుతాము. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ట్రైనింగ్ ప్రూనింగ్ అనేది చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా మొదటి 3 సంవత్సరాల్లోనే దానికి ఒక ఆకారం అంటూ ఇవ్వాలి. మొదటి సంవత్సరంలో మొక్క ఎదిగిన తర్వాత దాన్ని 90 సెంటీమీటర్ల వరకు కత్తిరించాలి. అది నిటారుగా పెరగకుండా దాన్ని ఆపుతాము ఈ కత్తిరించడం వల్ల. దీనివల్ల మనకి 3-4 కొమ్మలు అనేది చుట్టుపక్కల ఈ కొమ్మలు అనేది కనిపిస్తాయి. అది 30 నుంచి 40 సెంటీమీటర్ల వరకు మళ్ళీ తిరిగి కత్తిరించాలి. సో దీని నుంచి మళ్ళీ కొమ్మలు అనేవి సెకండరీ కొమ్మలు వస్తాయి. 30 నుంచి 40 సెంటీమీటర్ వరకు పెరిగిన తర్వాత కత్తిరించినట్లయితే దాని తర్వాత తృతీయ కొమ్మలు అనేవి రావడం జరుగుతుంది. సో ఇలా మనము 3 సంవత్సరాలు చేసినట్లయితే ఒక గొడుగు ఆకారం ఇవ్వగలుగుతాం ఒక మొక్కకి. ఈ ఆకారం వల్ల సూర్యరశ్మి అనేది సో లోపలికి ప్రసరణ జరిగి లోపల కూడా పూత రావడము, చీడపీడలు అనేది కూడా చాలా తగ్గించుకోవచ్చు. సో ఈ రకంగా మనము ప్రతి మొక్కకి దాని టైంలో ఈ యొక్క యూరియా, పొటాష్, సూపర్ ఇంకా మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ ధాతువులు ఇవన్నీ కూడా సకాలంలో ఒక్కొక్క పంటకి ఏ విధంగా రికమెండ్ చేస్తున్నామో ఆ విధంగా వేసుకొని మంచి లాభాలు పొందాలని రైతాంగాన్ని కోరుతున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కోనసీమ జిల్లాలో కొబ్బరి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ముహూర్తాలు, ఆషాఢం, తదుపరి వచ్చే శ్రావణమాస పూజలతో కొబ్బరికాయ మార్కెట్ స్థిరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు క్వింటా 12,000 నుంచి 14,000 వరకు ఉన్న కొత్త కొబ్బరి ధర ఇప్పుడు 15,000కు చేరుకుంది. పచ్చి కొబ్బరికాయ 1,000కి 13,000 నుంచి 15,000 వరకు ఉండగా ప్రస్తుత మార్కెట్లో 16 నుంచి 17,000 పలుకుతున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో కొంత ఉపశమనం కలుగుతోందంటూ కొబ్బరి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 10 ఎకరాల కొబ్బరి తోట రైతుని నెల 15 రోజుల నుంచి స్తబ్దంగా ఉన్నటువంటి కొబ్బరి మార్కెట్ అది కూడా తమిళనాడు నుంచి రావటం వల్ల ఆ 13,000 ఎలా పలికింది. ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ఆ రేటు 15,000, 16,000, 17,000, 18,000 కూడా అయినట్టు కోనసీమలోనే కొంతమంది రైతులు అమ్మారు. కాబట్టి భవిష్యత్తులో కూడా శ్రావణ మాసం వచ్చేటప్పటికి ఇంకా పెరిగిద్దనేటువంటి ఆశాభావం మాకున్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తే కాయ దిగుబడి తప్పుతుంది. కాయ సైజు పెట్టడం వల్ల వర్షాకాలం వల్ల గమ్ముతో ఎదురుపోవడం
దాని గురించి మార్కెట్లో కొంచెం బాగుంటుంది. అలాగే మనకి శ్రావణ మాసంలో పెళ్లిళ్ళ ముహూర్తాలు ఈ గుడికి సంబంధించిన కార్యక్రమం, పూజ కార్యక్రమాలు అవి ఉంటాయి కాబట్టి డిమాండ్ బాగుంటుంది. ప్రస్తుతం కాయల్లో నాణ్యతతో పాటు సైజు బాగుంటోందని, అయితే దిగుబడులు కొంత తగ్గాయంటూ రైతులు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడులో ధరలు పెరగడంతో అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గాయి. ఈ కారణంతో కోనసీమ కొబ్బరి మార్కెట్లో ధరలు కాస్త పెరిగాయంటూ రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. పంట పొలాల్లో యూరియా వాడకాన్ని నియంత్రించి ప్రతి రైతుకు అందించాలన్న ఉద్దేశంతో అందుబాటులోకి వచ్చిందే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్. తెలంగాణలో గతేడాది నుంచి యాప్ అమలవుతోంది. అయితే యాప్ వినియోగించుకునే క్రమంలో రైతుల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భూమి వివరాల నమోదు, సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే యాప్ వినియోగం రైతులకు మేలు చేస్తుందని, పారదర్శకంగా విక్రయాలు జరుగుతున్నాయంటూ నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అమలు తీరుపై జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామితో మా ప్రతినిధి జైపాల్ ముఖాముఖి చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో యూరియా యాప్తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అందులోని సాంకేతిక సమస్యలు రైతుల పాలిట శాపంగా మారాయి. మరి యూరియా యాప్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు వస్తున్నాయి, యాప్ను ఎలా వినియోగించాలనే విషయాలు చెప్పేది మనతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, యూరియా యాప్ను రైతులు ఎలా వినియోగించుకోవాలి సార్? మన జిల్లాలో సుమారు 3 లక్షల మంది రైతు సోదరులు ఉంటే 1,85,000 మంది రైతులు ఈ యాప్ ద్వారా సుమారు 25,000 మెట్రిక్ టన్నుల యూరియాను నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఈ యాప్లో చాలా అప్డేటెడ్ వర్షన్ ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఇందులో రైతు, కౌలు రైతు, తర్వాత నాన్ డిజిటల్ సిగ్నేచర్ అయినటువంటి పాస్ పుస్తకాలు ఉన్నటువంటి రైతులు కూడా ఈ యాప్ ద్వారా యూరియాను పర్చేజ్ చేసే వెసులుబాటు కలదు. మన జిల్లాలో ఉదయం 6 గంటల తర్వాత స్టాక్స్ అనేవి డిస్ప్లేలో ఉంటాయి. ఆ మండలానికి సంబంధించినటువంటి స్టాక్స్ సాయంత్రం 3 గంటల తర్వాత డిస్ప్లేకు ఓపెన్ అవుతాయి. వారు దగ్గరగా ఏ షాప్ ఉంది లేకపోతే ఏ సొసైటీ ఉంది అని చూసుకొని దాంట్లో యూరియాను బుకింగ్ చేసే వెసులుబాటు ఉంది. బుకింగ్ చేసుకున్నాక 2 డేస్ వరకు కూడా వారికి ఆ బుకింగ్ అనేది ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే ఒకేసారి రైతులకు కాకుండా శాస్త్రీయ పరంగా ఏ రకంగానైతే నత్రజని అవసరం ఉందో ఆ రకంగా ఈ యాప్ను డెవలప్ చేయడం జరిగింది. స్వయంగా బుక్ చేసుకున్నప్పుడు యూరియా బుక్ అవుతుంది, కానీ రైతులకు కొన్నిసార్లు ఎర్రర్ అని చూపిస్తుంది. ఎందుకని అట్లా? ల్యాండ్ డీటెయిల్స్, ల్యాండ్ రికార్డ్స్ సరిగా లేనట్లయితే దీనికి కూడా మేము ఏం చేశామంటే పట్టాదారులకు వచ్చేసి డైరెక్ట్ మనకు అంతా పాపులేట్ అవుతుంది. నాన్ డిజిటల్ సిగ్నేచర్ అయిన వాళ్ళకు కూడా సమాచారం అనేది గత సీజన్ వరకు ఉన్నటువంటి సమాచారాన్ని అందులో చూపించడం జరిగింది. టెనెంట్ ఫార్మర్స్ కూడా ఉంటారు, వారికి కూడా ఏఈఓస్ ఆ టెనెంట్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసి ఓటీపీ ద్వారా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ల్యాండ్ రికార్డ్స్ సరిగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే వారు సంబంధిత మండల వ్యవసాయాధికారిని కలిసి వారు వేసిన పంటను చూసి దాని ప్రకారం మనం బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యూరియా యాప్ వినియోగం పట్ల క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారా లేదా? మేము ప్రతి రైతు వేదికలో కూడా, ప్రతి గ్రామ సభలో కూడా ఈ యూరియా యాప్కు సంబంధించి చాలా వరకు ట్రైనప్ చేశాము. అలాగే ఆ స్మార్ట్ ఫోన్ లేని వారు, చదువు రాని వారు ఎలా యూరియా బుక్ చేసుకోవాలి? వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల ద్వారా కానీ, నైబర్స్ ద్వారా కానీ, వ్యవసాయ విస్తీర్ణాధికారుల ద్వారా కానీ వారు చేయించుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా మాకున్నటువంటి ఆదేశాల మేరకు షార్ట్లీ మీ సేవలో కూడా ఇది ఓపెన్ అవుతుంది. రైతులకు ఒకేసారి కాకుండా దశల వారీగా యూరియా అందించడానికి కారణం ఏంటి? యూరియా అనేది జనరల్గా దఫాల వారీగా మనం పొలాలలో వాడడం జరుగుతుంది. ఉదాహరణకు వరిని తీసుకున్నట్లయితే 3 దఫాలుగా మనం వాడతాము. అడుగున వేసే యూరియాకు సంబంధించి ఎంత నైట్రోజన్ పడాలన్న కాంపోజిషన్ అనేది మన యూరియా యాప్లో ఉన్నది. తర్వాత కరుకు మీదకి వచ్చినప్పుడు ఎంత వేయాలి, పిలకలు ఉన్నప్పుడు ఎంత వేయాలి, దానికి ప్రపోర్షనేట్గా మనం సైంటిఫిక్గా డిజైన్ చేయడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే యాప్ ద్వారా మన జిల్లాలో హైయెస్ట్ పర్చేజెస్ అయినాయి. స్టార్టింగ్లో కొంత ఫోన్లకు వాటికి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యి మనము సక్సెస్ఫుల్గా యాప్ను ఇంప్లిమెంట్ చేస్తూ రైతులు కూడా పర్చేజ్ చేసి పొలాలలో వాడుకోవడం జరుగుతుంది. ఇది మొత్తంగా యూరియా యాప్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని, ఈ యూరియా యాప్ వినియోగం పట్ల క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి వ్యవసాయ అధికారి వీరస్వామి చెప్తున్నారు. ప్రస్తుతము ఆసామి, భూస్వామి అనే తేడా లేకుండా ప్రతి ఒక్క రైతులకు యూరియా అందుతుందని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.